హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బూడిద గుమ్మడికాయ పాయసం చూపిస్తాను. చక్కెర వేయకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను చూపిస్తాను. నార్మల్గా బూడిద గుమ్మడికాయ జ్యూసు హల్వా తింటుంటాము. ఈరోజు అయితే నేను బూడిద గుమ్మడికాయ పాయసం చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ బూడిద గుమ్మడికాయ తీసుకున్న, ఆల్రెడీ అదైతే జ్యూస్ చేసి తాగేసాము కొద్దిగా. ఇంకా మిగిలిన దాంతో నేను ఈరోజు అయితే బూడిద గుమ్మడికాయ పాయసం మా ఇంట్లో అందరికీ చేసి పెడుతున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ తీసుకొని దీంట్లో గింజలు ఉన్నాయి కదా, అవి మరియు పొట్టు, పైన పొట్టు తీసేసి మంచిగా ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ పీసెస్ని తురిమేసుకున్నాను. తురుములో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నా. గీ కరిగాక డ్రై నట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా. డ్రై నట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై నట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లో ఈ నెయ్యిలోకే మనం బూడిద గుమ్మడికాయని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ నాకు తురిమినాక 2 కప్స్ ఇంకొద్దిగా వచ్చింది, దాన్ని వేసుకుంటున్నా. వేసేసుకొని మంచిగా నెయ్యి కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలాగా ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే బూడిద గుమ్మడికాయని తురుముకున్నాం కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇలాగా మంచిగా నెయ్యి అంతా కలిసేటట్లు కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి దీంట్లోకి ఇప్పుడు నేను పాలు మరిగిచ్చి చల్లార్చిన పాలు వేసుకుంటున్నా. వేసేసి పాలు కూడా ఒకసారి కలిపేసుకోండి బూడిద గుమ్మడికాయకి అంతా పట్టేటట్లు. దీంట్లోకి ఇప్పుడు నేను ఒకే ఒక స్పూను చక్కెర వేస్తున్నా. ఎందుకంటే పాలు వేసిన వెంటనే మరిగించేటప్పుడు బెల్లం వేసామంటే విరిగిపోతుంది. అందుకని ఒక స్పూన్ చక్కెర వేసి కలిపేసుకుంటున్నా. ఈ చక్కెర కొంచెం స్వీట్నెస్ అనేది బూడిద గుమ్మడికాయకి పడుతుంది అనేసి ఒకే ఒక స్పూను చక్కెర వేసేసి మంచిగా పాలు బూడిద గుమ్మడికాయ చక్కెరని కలిపేసి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు బూడిద గుమ్మడికాయ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను యాలకుల పొడి, ఒక స్పూన్ గీ అండ్ డ్రై నట్స్ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నా. ఈ టైంలో చూసుకోండి బూడిద గుమ్మడికాయ మనకు మంచిగా ఉడుకుంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక బెల్లం వేసుకున్నామంటే ఇంకా మనకి బూడిద గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.